విజయ్ టీవీకి ఆఫీస్కి చేరుకున్నారు. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలతో విజయ్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే కొత్త ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా టీవీకే పార్టీ ఆఫీస్కు చేరుకుంటున్నారు. తమిళనాడులో 108 స్థానాల్లో టీవీకే విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్కు 10 సీట్ల దూరంలో ఆగింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు 10 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంది. ఎవరితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే దానిపై నేతలతో విజయ్ చర్చించనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్తో పాటు అగ్ర నేతలతో టీవీకే నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 2 వారాల గడువు ఇవ్వాలని గవర్నర్ను కోరారు విజయ్. మద్దతుదారులు విజయ్తో కలిసి రావాలని ఆయన తండ్రి చంద్రశేఖర్ కోరారు. విజయ్ టీవీకి ఆఫీస్కు చేరుకున్నారు. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలతో విజయ్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే కొత్త ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా టీవీకే పార్టీ ఆఫీస్కు చేరుకుంటున్నారు. తమిళనాడులో 108 స్థానాల్లో టీవీకే విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్కు 10 సీట్ల దూరంలో ఆగింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు 10 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంది. ఎవరితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే దానిపై నేతలతో విజయ్ చర్చించనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్తో పాటు అగ్ర నేతలతో టీవీకే నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 2 వారాల గడువు ఇవ్వాలని గవర్నర్ను కోరారు విజయ్. మద్దతుదారులు విజయ్తో కలిసి రావాలని ఆయన తండ్రి చంద్రశేఖర్ కోరారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవీన్, చెప్పండి. ముఖ్యంగా టీవీకేకి సంబంధించినటువంటి కొత్తగా గెలిచినటువంటి 108 మంది ఎమ్మెల్యేలు టీవీకే పార్టీ ఆఫీస్కు చేరుకుంటున్నారు. వారితోటి కొద్దిసేపట్లో టీవీకే అధినేత విజయ్ సమావేశం కాబోతున్నారు. కొత్తగా ఎమ్మెల్యేలుగా గెలిచారు, ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి భవిష్యత్ కార్యాచరణ ఇంకా 10 సీట్ల దూరంలో టీవీకే ఉంది. 10 సీట్లు 10 మంది ఎమ్మెల్యేల మద్దతు వస్తే ప్రభుత్వాన్ని సునాయాసంగా ఏర్పాటు చేసే అవకాశం కూడా కనపడుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో టీవీకే సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. ఆ బాధ్యతను మాజీ మంత్రి వరుసగా గతంలో అన్నాడీఎంకేలో కీలకంగా పనిచేసి జయలలిత కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు టీవీకేలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. సెంగోట్టియాన్ మొత్తం 10 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్ నేత, తమిళ రాజకీయాల్లో మంచి పట్టుంది కాబట్టి అతనికి కాంగ్రెస్ పార్టీతో మాట్లాడి టీవీకేకి మద్దతు ఇచ్చే అంశాన్ని విజయ్ సెంగోట్టియాన్ కు అప్పచెప్పినట్లుగా తెలుస్తోంది. మరోవైపు పిఎంకేతో పాటు సిపిఎం, సిపిఐ పార్టీలతో కూడా టీవీకే చర్చలు జరపబోతోంది. సిపిఎం కు 2 స్థానాలు, సిపిఐకి 2 స్థానాలు, పిఎంకే కూడా తమిళనాడు అసెంబ్లీలో ప్రాతినిధ్యం దక్కింది కాబట్టి ప్రధానంగా కాంగ్రెస్, పిఎంకే, సిపిఎం, సిపిఐ పార్టీల మద్దతు పొందితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొని టీవీకే ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. విజయ్ తండ్రి చంద్రశేఖరన్ కూడా ప్రధానంగా తమకు కాంగ్రెస్ పార్టీ కలిసి రావాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీని విజ్ఞప్తి చేసిన పరిస్థితి మనకు కనపడుతోంది. డిఎంకే, అన్నా డిఎంకే పార్టీల మద్దతు లేకుండానే ఆ పార్టీలో ఉన్నటువంటి గతంలో ఆ పార్టీ కూటమిలో పనిచేసినటువంటి ఇతర పార్టీలు కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ అదేవిధంగా పిఎంకే లాంటి పార్టీలను కలుపుకొని పోవాలని విజయ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళని కలుపుకొని వెళ్ళటం వల్ల అటు కాంగ్రెస్, అటు డిఎంకే, తమిళనాడులో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు డిఎంకే, అన్నా డిఎంకే కూటమికి, అటు కేంద్రంలో అధికారంలో బీజేపీకి సమాన దూరం పాటించినట్లు అవుతుందని విజయ భావిస్తున్నారు. అందులో భాగంగానే తన వ్యూహాలకు పదును పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే గవర్నర్ కు లేఖ రాశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. తనకు మద్దతు ఉంది, 108 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు తీసుకుంటాము, 2 వారాల్లో బల నిరూపించుకుంటామంటూ కూడా విజయ్ గవర్నర్ కు రాసినటువంటి లేఖలో స్పష్టం చేశారు. ఇక డిఎంకే, అన్నా డిఎంకే ఎట్టి పరిస్థితుల్లో కలిసే అవకాశం లేదు కాబట్టి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమైంది. తమిళనాడులో బీజేపీ కూడా పెద్దగా సీట్లు రాలేదు. అక్కడ బీజేపీ ప్రయోగాలు చేసే అవకాశం కూడా లేదు కాబట్టి టీవీకే ప్రభుత్వం 5 ఏళ్ల పాటు సునాయాసంగా నడిచే అవకాశమే కనబడుతోంది. విజయ్ సీఎం సీట్లో కూర్చోవడం గ్యారంటీ. కాకపోతే 10 మంది ఎమ్మెల్యేలు ఎవరి మద్దతు ఉంటుంది? ఇప్పటి వరకు డిఎంకే కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, పిఎంకే లాంటి పార్టీలు విజయ్ కోసం బయటకు వచ్చి విజయ్కు మద్దతు తెలుపుతాయా అనేది
ప్రధాన అంశంగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే డిఎంకే సైతం కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలను టీవీకేకు మద్దతు ఇవ్వద్దని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తమిళనాడు లోక్సభ స్థానాల్లో మొత్తం 39 లోక్సభ స్థానాలు కూడా అక్కడ ఉన్నటువంటి డిఎంకేతో పాటు మిగిలిన రాజకీయ పార్టీలకు సంబంధించి డిఎంకే, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీలకే ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఇప్పుడు మొన్న మహిళా రిజర్వేషన్ల బిల్లు, డిలిమిటేషన్ బిల్లు వచ్చినప్పుడు డిఎంకే, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ లాంటి సపోర్ట్ తోటే అక్కడ ఇండియా కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి రాజ్యాంగ సవరణ బిల్లుని వీగిపోయే విధంగా చేసింది. భవిష్యత్తులో ఇట్లాంటి అవసరం ఎదురైతే ఏంటి అనే దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేసుకుంటుంది. ఒకవైపు జాతీయ స్థాయిలో అవసరాలు, మరోవైపు రాష్ట్రంలో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది, డిఎంకే ప్రధాన ప్రతిపక్షానికి పరిమితమైంది. కాబట్టి వీటన్నిటి అంశాలను లెక్కలోకి తీసుకున్న తర్వాత, బేరీజ్ వేసుకున్న తర్వాతనే కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ముందుకు వెళ్లే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనబడుతోంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సవీన్.